హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకోబోతున్నామండి. ఏంటి ఆ ముఖ్యమైన విషయం అంటే, నెక్స్ట్ మంత్ డిఎస్సి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఖచ్చితంగా పోస్టింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఎలాంటి స్కూల్ చూజ్ చేసుకోవాలి అనే విషయంలో మీకు కాస్త గందరగోళం ఉంటుందండి. మీకున్నటువంటి ఆ సందేహాన్ని, ఆ గందరగోళాన్ని పోగొట్టడానికి నేను ఈ వీడియోను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. హెచ్ఆర్ఏను ఆధారంగా చేసుకొని స్కూల్స్ను కేటగిరీ 1 అని, కేటగిరీ 2 అని, కేటగిరీ 3 అని, కేటగిరీ 4 అని ఈ విధంగా డివైడ్ చేయడము జరిగింది. ఏ కేటగిరీ స్కూల్లో పనిచేస్తే 1 ఇయర్కు ఎలాంటి పాయింట్స్ వస్తాయి అనే విషయాన్ని నేను ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ తీయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోను చూడలేదో ఆ వీడియోను చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు చాలా బాగా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ వీడియో చూడని వారి కోసము ఆ వీడియో యొక్క లింకును నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనము ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, 10% హెచ్ఆర్ఏ ఉన్నటువంటి స్కూల్స్ ఏంటి, 12% హెచ్ఆర్ఏ ఉన్నటువంటి స్కూల్స్ ఏంటి, 16% హెచ్ఆర్ ఉన్నటువంటి స్కూల్స్ ఏంటి అనే విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దీనివల్ల లాభం ఏంటంటే, మీరు ఎక్కువ హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతంలో పనిచేశారనుకోండి, మీకు నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్లో పాయింట్స్ తక్కువగా వస్తాయి. కాబట్టి మీరు దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. తక్కువ హెచ్ఆర్ఏ ఉన్నటువంటి స్కూల్లో మీరు పనిచేశారనుకోండి, అప్పుడు మీకు పాయింట్స్ ఎక్కువగా వస్తాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్లో మీరు మీ అందరి ఫ్రెండ్స్ కంటే ముందుంటారు. కాబట్టి ఇప్పుడే మీరు డిసైడ్ కండి ఎలాంటి స్కూల్లో చూజ్ చేసుకోవాలి. 10% హెచ్ఆర్ ఉన్నటువంటి స్కూల్ కావాలా, 12% హెచ్ఆర్ ఉన్నటువంటి స్కూల్ కావాలా, 16% హెచ్ఆర్ ఉన్నటువంటి స్కూల్ కావాలా అనే విషయాన్ని మీరు ముందుగానే నిర్ణయం తీసుకోండి. మీకు ఇది చాలా హెల్ప్ అవుతుందండి ఈ వీడియో కౌన్సిలింగ్లో, ఓకేనా? ఇప్పుడు నేను ఇచ్చే సలహా ఏమంటే, ఇప్పుడు మీరు చాలా యంగ్గా ఉంటారు కాబట్టి మీకు ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే, దూరమైనా పర్వాలేదు, తక్కువ హెచ్ఆర్ఏ ఉన్నటువంటి ప్రాంతంలో మీరు పనిచేశారనుకోండి, అప్పుడు మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి. కాబట్టి 8 ఇయర్స్ తర్వాత మీరు మీ యొక్క నివాస ప్రాంతానికి దగ్గరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే మీరు మీ యొక్క నివాస ప్రాంతానికి దగ్గరగా ఉండే టౌన్స్లోని సిటీస్లో పనిచేశారనుకోండి, మీకు చాలా తక్కువ పాయింట్స్ వస్తాయండి. అప్పుడు మీరు నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్లో సఫర్ అవుతారు, చాలా ఎక్కువ దూరం వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి నేను మీకు హెచ్ఆర్ఏకు సంబంధించినటువంటి 10% హెచ్ఆర్ఏ స్కూల్స్, 12% స్కూల్స్, 16% స్కూల్స్ యొక్క లిస్ట్ నేను మీకు చెప్తాను. వీటి ఆధారంగా మీరు ఎటువంటి స్కూల్స్ చూస్ చేసుకోవాలనేది మీ ఇష్టం అండి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ముందుగా 16% హెచ్ఆర్ఏ ఉన్నటువంటి ప్రాంతాల గురించి నేను మీకు తెలియజేస్తాను. దానిపై ఇక్కడ లిస్ట్ తయారు చేయడం జరిగిందండి. ఇందులో ముందుగా మనము 16% హెచ్ఆర్ఏ ఉన్నటువంటి సిటీస్ను నేను మీకు చదువుతాను, వినండి ఒక్కొక్కటి 1 by 1. నంబర్ 1 వచ్చేసి అనంతపూర్ అండి. అంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. అనంతపూర్ అంటే అర్థం ఏంటంటే, కేవలం అనంతపూర్ సిటీలో ఉన్నటువంటి స్కూల్స్ మాత్రమే 16% హెచ్ఆర్ అని కాదండి. అనంతపూర్ చుట్టుపక్కల 8 కిలోమీటర్ల పరిధిలో ఏ స్కూల్ ఉన్నా గుర్తుపెట్టుకోండి. అనంతపూర్ చుట్టుపక్కల 8 కిలోమీటర్ల పరిధిలో మీరు ఏ స్కూల్లో పనిచేసినా కూడా మీకు మీ బేసిక్ మీద 16% హెచ్ఆర్ఏ అనేది వస్తుంది. అనంతపూర్ తర్వాత ఏలూరు అండి. ఏలూరులో కూడా 16%. నెక్స్ట్ స్కూల్ వచ్చేసి ఏ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ అంటే, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అండి. విశాఖపట్నంలో కూడా 16% హెచ్ఆర్ఏ అండి. దాని తర్వాత గుంటూరు అండి. అంటే గుంటూరు అంటే చెప్పాను కదండి, గుంటూరు సిటీ మాత్రమే కాదు, గుంటూరు చుట్టుపక్కల 8 కిలోమీటర్ల పరిధి. తర్వాత కడప అండి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళం, మచిలీపట్నం, చిత్తూరు, పార్వతీపురం, అమలాపురం, భీమవరం, బాపట్ల, తాడేపల్లి, మంగళగిరి, నర్సరావుపేట, పుట్టపర్తి,
రాయచోటి, ఇవన్నీ ప్రాంతాల్లో కూడా 16% హెచ్ఆర్ఏ ఉంటుందండి. ఇవన్నీ కూడా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అండి. మీరు ఏ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో పనిచేసినా కూడా 16% హెచ్ఆర్ఏ ఉంటుంది. ఇక్కడ హెచ్ఆర్ఏ ఎక్కువగా ఇస్తారు కాబట్టి మీకు ట్రాన్స్ఫర్స్లో పాయింట్స్ తక్కువగా వస్తాయండి. ఈ ట్రాన్స్ఫర్ పాయింట్ ఎన్ని వస్తాయనే విషయాన్ని నేను ఇంతకుముందే చెప్పాను కదండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ ఆ వీడియోని చూస్తే మీకు క్లారిటీ వస్తుందండి. ఇప్పుడు చదివినటువంటి ఈ సిటీస్ యొక్క పరిధి ఎంత అండి? 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్ల పరిధిలో మీరు ఏ స్కూల్లో పనిచేసినా మీకు 16% హెచ్ఆర్ఏ వస్తుందండి. ఇప్పుడు మనము 12% హెచ్ఆర్ఏ ఉన్నటువంటి టౌన్స్ను చూద్దామండి. ఇక్కడ కూడా ఇప్పుడు నేను కొన్ని టౌన్స్ పేరు చదువుతానండి. అంటే టౌన్స్ అంటే అదొక టౌనే కాదండి, ఆ టౌన్కు చుట్టుపక్కల 8 కిలోమీటర్ల పరిధిలో ఏ స్కూల్ ఉన్నా కూడా ఆ స్కూల్లో 12% హెచ్ఆర్ఏ ఇస్తారండి. ఇక్కడ 8 కిలోమీటర్లు అంటే మీరు ఏమనుకుంటారంటే, కొన్ని ప్రాంతాలు, ఉదాహరణకు నేను ఇంతకుముందు మీకు అనంతపూర్ చెప్పాను. అనంతపూర్ యొక్క పరిధి 8 కిలోమీటర్ల పరిధిలో మీరు ఏ స్కూల్లో పనిచేసి 16% అని చెప్పాను. కొన్ని సందర్భాల్లో ఒక విలేజ్ అనంతపూర్ నుండి 10 కిలోమీటర్లు ఉంటుందండి, అయినా కూడా మీకు 16% హెచ్ఆర్ఏ వస్తుంది. మీకు డౌట్ వస్తుంది, సార్ ఏమో 8 కిలోమీటర్లు చెప్పాడు, ఇక్కడ 10 కిలోమీటర్స్ ఉంది, అయినా కూడా ఎందుకు హెచ్ఆర్ఏ ఎక్కువ ఇస్తున్నారు అని. అంటే మనము రోడ్డు మార్గంలో కిలోమీటర్స్ చూడకూడదండి, ఏరియల్ ద్వారా, అంటే ఏరియల్ ద్వారా పైన ఏరియల్ ద్వారా 8 కిలోమీటర్ల పరిధిని నిర్ణయించి ఈ స్కూల్స్ డిసైడ్ చేయడము జరిగింది. మనం ఇంతవరకు 16% హెచ్ఆర్ఏ ఉన్నటువంటి సిటీస్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు 12% హెచ్ఆర్ఏ ఉన్నటువంటి టౌన్స్ తెలుసుకుందాం. ఇందులో మొదటిది పలాస అండి. అంటే పలాసతో పాటు పలాస టౌన్కు 8 కిలోమీటర్ల పరిధిలో ఏ స్కూల్ ఉన్నా కూడా ఆ స్కూల్ యొక్క హెచ్ఆర్ఏ 12% ఉంటుందండి. తర్వాత కాశీబుగ్గ, బొబ్బిలి, తుని, సామల్కోట్, పిఠాపురం, మండపేట్, తాడేపల్లిగూడెం, తణుకు, నర్సాపూర్, పాలకొల్లు, జగ్గయ్యపేట, నూజివీడు, గుడివాడ, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, వినుకొండ, చిలకలూరిపేట, తెనాలి, పొన్నూరు, రేపల్లె, మార్కాపురం, చీరాల, కందుకూయ్, కావలి, గూడూర్, వెంకటగిరి, బద్వేల్, జమ్ములమడుగు, పులివెందుల, రాజంపేట్, ఎమ్మిగనూర్, ఆదోని, డోర్, రాయదుర్గం, గుంతకల్, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, హిందూపూర్, శ్రీకాళహస్తి, మదనపల్లి, నగరి, పుత్తూర్, పుంగనూర్, పలమనేరు. ఓకేనా అండి? ఇలాంటి టౌన్స్లో మీకు హెచ్ఆర్ఏ ఎంత ఉంటుందంటే 12% ఉంటుందండి. 12% ఉంటుందండి. మనం ఇంతవరకు 16% హెచ్ఆర్ఏ స్కూల్స్ తెలుసుకున్నాము, 12% హెచ్ఆర్ఏ స్కూల్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు మనము 10% హెచ్ఆర్ఏ ఉన్నటువంటి స్కూల్స్ గురించి తెలుసుకుందాం. మనము ఇంతవరకు చెప్పుకున్నటువంటి ప్రాంతాలు కాకుండా మిగిలిన అన్ని ప్రాంతాలు కూడా 10% హెచ్ఆర్ఏ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ అండి. ఓకేనా అండి? 10% హెచ్ఆర్ఏ స్కూల్స్, 12% హెచ్ఆర్ఏ స్కూల్స్, 16% హెచ్ఆర్ఏ స్కూల్స్. ఈసారి మీకు డిఎస్సిలో మంచి ర్యాంక్, టాప్ ర్యాంక్ వచ్చిందనుకోండి, మీకు ఈసారి వేకెన్సీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి టౌన్స్లో, సిటీస్లో ఉండే స్కూల్స్ కూడా వస్తాయి. కాబట్టి మీరు ముందుగా నిర్ణయం తీసుకోండి, ఇప్పుడు దగ్గర ఉండే స్కూల్ తీసుకొని భవిష్యత్తులో ఇబ్బంది పడతారా, లేదా ఇప్పుడు వయసు తక్కువ కాబట్టి కాస్త దూరం ప్రయాణం చేసి భవిష్యత్తులో దగ్గరికి వస్తారా. ఇప్పుడు మీరు 12%, 16% హెచ్ఆర్ఏలో పనిచేస్తే నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్లో మీకు తక్కువ పాయింట్స్ వస్తాయి కాబట్టి మీరు ట్రాన్స్ఫర్ లిస్ట్లో వెనుకబడిపోతారు. ఇప్పుడు మీరు
10% హెచ్ఆర్ఏ ఉన్నటువంటి స్కూల్స్లో పనిచేస్తే నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్లో మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి కాబట్టి మీరు ముందు ఉంటారు. దీన్ని బట్టి మీరు ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో వల్ల మీరు లబ్ధి పొందారు అనిపిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ. మనం మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.